వాడి శిరస్సు నేలను పడకూడదు అని చెప్పి ఈశ్వరుడు ఆ శిరస్సు తీసుకుని ఈశ్వరుని మెడలో వేసుకుంటాడంట. అప్పుడు మహాప్రళయం చేస్తాడు స్వామి. అప్పుడు చరాచర సృష్టి లేకోకుండా స్వామిలోకి లీనం చేసుకుంటారు రుద్రుడిగా మారి. ఆ రుద్రుడు అంటే అర్థం ఏమొస్తుంది? సమస్తము తానై ఉన్నవాడు. ఎందుకంటే దేవతలు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు, గంధర్వులు, చరాచర సృష్టిలో ప్రాణికోటి ఏదైతే ఉందో అంతా కూడా స్వామిలోకి ఐక్యం చేసుకుంటాడు. కాబట్టి నక్షత్రాలు ఉండవు, నవగ్రహాలు ఉండవు, ఏమీ ఉండదు. ఆకాశం గగనం శూన్యం, ఏమి ఉండకోకుండా అంతరిక్షం అంతా శూన్యమైపోతుంది. సూర్యచంద్రులు ఉండరు, ఎవరు ఉండరు, అంతా ఎక్కడికి పోయి ఉంటారంటే స్వామిలోకి లీనమైపోయి ఉంటారు. ఆ విధంగా పరమేశ్వరుడు రుద్రునిగా రూపం పొందటము అంటే రుద్రుడు అంటే సమస్తము అని అర్థం అన్నమాట. రుద్రుడు అంటే కేవలం ఈశ్వరుడు ఒక్కడే కాదు, చరాచర సృష్టి అక్కడ ఉంది అని చెప్పి అర్థం అనమాట. రుద్రుడు అంటే ఈశ్వరునిలోనే సమస్తము ఉంది అని అర్థం వస్తుంది. సమస్తము తానై ఉన్నటువంటి వాడు అని అర్థం వస్తుంది. కాబట్టి సమస్తము తానై ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి మనం అర్చిస్తే ఎంత